నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. తేజ సజ్జ అలానే మంచు మనోజ్ నటిస్తున్న సినిమా మిరాయ్. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ తేజ సజ్జ అలాగే మంచు మనోజ్ గారు నటిస్తున్న సినిమా వచ్చేసి మిరాయ్. మరి ఈ మూవీ గురించి మనం చూసుకున్నట్లయితే 1 డే బ్యాక్ మనకి సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాంటివి. నెక్స్ట్ వచ్చేసి మనకి టీజర్ అనేది ఒక 1 మంత్ బ్యాకే రిలీజ్ అయింది సార్. బట్ ఆ టీజర్ చూసిన వెంటనే మూవీ చాలా బాగుంటుంది అన్న ఒక హైప్ అయితే ఇచ్చింది. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియదు. ఆ పాట గ్లిమ్స్ నేను అన్నది ఇవాళ ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. అవును, వైబుంది బేబీ వైబుందిలే అనే పాట అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి. నిజంగా ఆ సాంగ్లోనే వైబు కానీ ఆ మూమెంట్స్ కానీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ తేజ మంచి డాన్సర్ అని కూడా ఈ పాటతో చూస్తే రితికా నాయక్ హీరోయిన్, పైగా గౌరహరి గారి సంగీతం. అంటే ఇది అంటే ఆ మూవీలో ఇది స్పెషల్ సాంగ్ అనుకోవచ్చా, లేదంటే ఆ మూవీలోనే అంటే ఇది ఒక జేట్ అనుకోవాల్సిన పాటే. ఎందుకంటే అంటే ఈ సినిమా అసలు చెప్పాలంటే సోషియో ఫంటసీ అనుకోవాలా, లేకపోతే పీరియడిక్ డ్రామా అనుకోవాలా, ఇది మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 9 పుస్తకాలు 100 ప్రశ్నలు, దానికి సమాధానం ఏంటనేది ఈ సినిమా చెప్తున్నారు. ఆ 9 పుస్తకాల్లో ఏముంది, వీరి కథ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడ మొదలవుతుంది. ఎందుకంటే దీని షూటింగ్ లొకేషన్స్ కూడా చాలా విదేశాల్లో చేశారు. నేపాల్, శ్రీలంక, నేపాల్, ఇలా రకరకాల లొకేషన్స్లో తీశారు. మీరు చెప్పినట్టుగానే సార్ ఆ టీజర్ చూసిన తర్వాత 9 పుస్తకాలు 100 ప్రశ్నలు అనేసి అని అన్నారు కదా సార్. బట్ అక్కడ నుంచి కథ అనేది ఇంకా హైప్ ఇచ్చేలా ఉంది సార్. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే తేజ సజ్జ సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్గా వెళ్తున్నాడు. అవును, చాలా బాగున్నాయి అతను. ఎందుకంటే అందువల్లే అతను ప్రతి సినిమా చూసుకుంటే ఇప్పుడు ఓ బేబీ కానీ, లేకపోతే అద్భుతం అనే సినిమా కానీ, హనుమాన్ కానీ, మరి హనుమాన్ పెద్ద హిట్ 300 కోట్లు వసూలు చేసిన సినిమా సంక్రాంతికి వచ్చి, ఇట్లా సెలెక్టివ్గా సినిమాలు చేసుకోవడం అతనికి మంచి టైము సుడి బాగుందని చెప్పాలి. అవునవును, అటు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా చేశాడు. ఇప్పుడు సినిమా మిరాయ్ అనే సినిమా స్టార్టింగ్లో ఇదేం టైటిల్ అనుకున్నాం కానీ ఇందులో ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు వచ్చేసింది. టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ చూస్తే ఆ ట్రైన్ మీద ఒక ఫైట్ కానీ ఇవన్నీ చూస్తే ఇందులో కొత్తదనం ఉంది అనేలాగా మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పాట అయితే గౌరహరి మ్యూజిక్ పరంగా చూసుకుంటే పాట మంచి హిట్ సాంగ్. ఇది ఇవాళ వచ్చిన ఈ పాట కొత్త రైటర్ అనుకుంటే కృష్ణకాంత్ అనే అతను రాసేటి పాట పరంగా అయితే మంచి పాట అని చెప్పాలి. సినిమా రిలీజ్ ఏమో సెప్టెంబర్ 5వ తారీఖు సినిమా రిలీజ్. సార్ మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే భారీగా ఖర్చు పెట్టారు. ఇది 2 పార్ట్ల మూవీ, ఒక పార్ట్తో కాదు, 2 పార్ట్గా చేస్తున్నారు కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ మూవీగానే మనం చూడాలి. ఈ మూవీ 2 పార్ట్స్ ఉంటుంది. 2 పార్ట్స్. మంచు మనోజ్ విలన్ అని చెప్తున్నారు ఈ మూవీలో. మంచు మనోజ్ విలను, హీరో ఏమో తేజ సజ్జ. కాబట్టి అంటే మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కథాపరంగా మనకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఎట్టగో ట్రైలర్ రిలీజ్ చేస్తారు రేపు ఆగస్టులో. ఇప్పుడు మొదటి పాట రిలీజ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే చాలా భాషలో రిలీజ్ అవుతుంది. ఇది పాన్ ఇండియా మూవీ. సాధారణంగా 5 భాషలు అంటారు, ఇదే 9-10 భాషలో రిలీజ్ అవుతుంది సినిమా. ఇంకొక కొత్త పరిణామం ఏంటంటే దీనికి ఒక బాలీవుడ్ నిర్మాత. అవునవునవును, ఇది విన్నాం సార్. ఈ మూవీకి ఒక బాలీవుడ్ నుంచి ఒక ప్రొడ్యూసర్ కూడా పార్ట్నర్గా తీసుకోబోతున్నారు అని చెప్పేసి అని అన్నారు. ఎందుకు అంత సడన్గా అంటే ఇప్పుడు నార్త్లో సినిమా రిలీజ్ చేయాలంటే ఎవరో ఒకళ్ళ పెద్ద ప్రొడ్యూసర్ బడాబాబు ఉండాలి వెనకాల. కాబట్టి ధర్మా ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. చర్చలు జరుగుతుంది అన్నారు. ఆ చర్చలు సఫలీకృతం అయ్యాయని, వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం కుదిరింది అనేది సమాచారం. అదే కనుక అయితే నార్త్లో కూడా ఈ సినిమా మళ్ళీ ఒక మంచి రేంజ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సరైన వాళ్ళ చేతిలో పడితేనే కదా సినిమా ముందుకెళ్ళేది. కాబట్టి ధర్మా ప్రొడక్షన్స్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ధర్మా ప్రొడక్షన్స్ కలిపి చేతులు కలుపుకుని ముందుకెళ్ళే మాత్రం ఖచ్చితంగా నార్త్లో కూడా మంచి. ఎందుకంటే అంతకుముందు హనుమాన్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీని మీద ఎంత హైప్ వచ్చింది. ఇప్పుడు హనుమాన్ హిట్ అయింది, తర్వాత సీక్వెల్గా జై హనుమాన్ అన్నారు కానీ ఆ జై హనుమాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ తేజ సజ్జ ఒప్పుకున్న సినిమా ఈ సినిమా. కాబట్టి ఇది సెప్టెంబర్ 5వ తారీఖుని మిరాయ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఇవాళ పాట వచ్చింది, ఇంకా అంతకుముందు టీజర్ గ్లిమ్స్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. రేపు ట్రైలర్ కూడా రాబోతుంది. మరి ఇంకో 2వ పాట ఏమొస్తుంది ఏంటని చూడాలి. గౌరహరి మ్యూజిక్ పరంగా కూడా హనుమాన్లో మనం చూసాం, రికార్డింగ్ పరంగా కానీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. పాట అయితే బాగుంది, అద్భుతంగా ఉంది పాట. ఓకే సార్, మిరాయ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.